హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వివేక హత్య కేసు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరెవరో ఉన్నారు, దీని మీద మళ్ళీ విచారణ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాజీ పోలీస్ అధికారులకు సంబంధించి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయంటూ కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి మాజీ అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి రాజేశ్వర రెడ్డి మీద కూడా ఇటీవల ఒక కంప్లైంట్ నమోదవుతూ వచ్చింది. ఆయన మీద కావచ్చు, ఆయన సహచర పోలీస్ అధికారుల మీద సంబంధించి వాళ్ళందరూ కూడా నన్ను బెదిరిస్తూ వచ్చారని చెప్పేసి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి తీర్మానం మీదకు, ఒక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు వాళ్ళిద్దరి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తూ వచ్చారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, ఏంటి ఈ వివరణ అంతా కూడా ఏంటి, నిజంగానే ఈ హత్య కేసుకు సంబంధించి బెదిరింపులు చేయాల్సిన పరిస్థితి ఏంటనే అంశం గురించి ఈరోజు రాజేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన మనతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి అశోక్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఏంటి వివేక హత్యకు సంబంధించినటువంటి మీ పేరు మళ్ళీ ఒక అసలు మీకు సంబంధం లేదు, అప్పుడు మీరు రిటైర్డ్ అయిపోయినటువంటి ఒక అధికారి. సో ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి అంతా ఎందుకు వస్తుంది, మీ పేరు ఎందుకు వస్తుంది? అదే చాలా మంది మా స్నేహితులు బంధువులు చాలా వర్రీగా ఫోన్ చేస్తా ఉన్నారండి. పేపర్లో సమాచారం కూడా నేను చూడని మధ్య, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఆంధ్రప్రదేశ్ కు వెరీ రేర్ అకేషన్స్ లోనే ఏదైనా పెండింగ్ లో చావులో ఉంటే మాత్రం వస్తున్నా. ఇది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు. కారణం ఏమి కావచ్చు అంటే, వివేకానంద రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన అంటే చాలా గౌరవం కూడా. ఎందుకంటే నేను 4 years రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, దాదాపు 4 years నేను 4.5 years నేను పులివెందుల్లో సిఐగా ఉన్నా. ఓకే. ఎప్పుడే గాని మనం ఫోన్ ఎత్తితే మనకు నమస్తే పెట్టే అవకాశం ఇవ్వనంత వినయ విధేయతలతో ఉండేవాడు. మనకు వెనక విషయాలు తెలియవు కానీ చాలా ఆరోపణలు అవి వస్తున్నాయి అంతగా. అంతో నాకు చాలా బాగా ఉండేవాడు నాతో. లాస్ట్ నేను 2019 లో జనవరిలో అనుకుంటే, జనవరి డిసెంబర్ మరి, అప్పుడు శివరాం రెడ్డి అని ఒక మార్క్సిస్ట్ లీడర్ చనిపోయిన, కమ్యూనిస్ట్ లీడర్ చనిపోయిన మరుసటి రోజు వైఎస్ సౌభాగ్యం అక్క గారు ఆస్మాతో అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయినారు. ఆ రోజు మా కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు న్యూరోలో. ఆ రోజు ఇద్దరం కూడా అనుకోకుండా బయట కలిసాము, కారు కోసం వెయిట్ చేస్తూ. అక్కడ చాలా సేపు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు, పర్సనల్ విషయాలు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సార్ సిగరెట్ ముట్టియకపోతే ఇంకెందుకు సార్ సిగరెట్ తాగుతారు, సిగరెట్ తగ్గేయండి, ఆల్కహాల్ తాగితే కూడా ప్రాబ్లం లేదంటున్నారు మీరు అంటే, ఏం సార్ అన్ని పోయినాయి అంటున్నారు, ఇంకా ఇప్పుడు మానేస్తే కూడా ఏం లాభం అని నవ్వుకుంటూ జోకులు వేసుకొని చాలా చెప్పి మాట్లాడుకున్నాం. తర్వాత నేను ఆ టైంలో నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నా. అది ఆ రోజు చాలా దురదృష్టమైన రోజు, 15వ తేదీ అనుకుంటా. పొద్దున జస్ట్ టీ తాగుతూ ఫోన్ అక్కడ టీవీ నైనా ఏదో ఆన్ చేస్తేనే అది స్క్రోలింగ్ వెళ్తా ఉన్నాను. మాకు చాలా బాధాకరమైన దినం అది. మరి ఎందుకు ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తున్నాయి మీ మీద? ఎందుకు మరి ఆయన అంత ఘోరంగా చంపదగ్గ మనిషి కాదు ఆయన. ఆయన శత్రువులు లేరు. ఏమంటే ఒక గన్మెన్ లాంటి వాడు ఎవరో అతనికి ప్రొవైడ్ చేసింటే బతికి బట్టగడిగేవాడు. అది దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఆ టైంలో చాలా మందికి గన్మెన్లు ఉన్నారు, కానీ ఆయనకు కూడా గన్మెన్ ఉంటే ఇట్లా జరిగిపోయేది కాదు అది. మరి ఎందుకు సార్ ఇప్పుడు ఈ ఆరోపణలు ఎందుకు? అసలు కొత్తగా ఎవరో ఒక వ్యక్తి వాంగ్మూలం ఇచ్చారు, మీరు కావచ్చు, మీతో పాటు సహచరిగా పనిచేసినటువంటి ఒక ఎడిషనల్ ఎస్పీ, ఎడిషనల్ ఎస్ఐ, వాళ్ళిద్దరూ కూడా బెదిరించారు, నన్ను భయపెట్టారు అని చెప్పేసి, ఈ కేసుకు తప్పుగా వాంగ్మూలం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొత్తగా మళ్ళీ మీ పేర్లు ఎందుకు వస్తున్నాయి బయటికి? అది ఏదో అలా ఇప్పుడు ఎట్లా ఉందంటే వేరే కుట్ర కోణం కనిపిస్తుంది. కేసు రిజిస్టర్ ఇది కేసు రిజిస్టర్ కావడం కానీ, లేకపోతే ఈ విషయాలన్నీ చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో చూస్తే ఏదో కుట్ర కోణం ఉన్నట్టుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఏదో ఒకటి చెత్త కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి ఏదో చేయాలని ఏదో చూస్తున్నారు అనేది నాకు అర్థమైంది. నేను రిటైర్ అయిపోయి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతాం పోలీస్ సర్వీస్ నుంచి. దీంట్లో ఏదైతే ఆరోపించినారో టోటల్ గా ఫాల్స్, ఒక్కటి దానికి కూడా సంబంధం లేదు.
నంబర్ 1 వచ్చేసి ఇతను మురారి చింతల అని లింగాల మండలంలో ఉంటది అది. ఉమ్, అక్కడ ఎవరు పైడిపాల కుల్లాయప్ప సన్నా పైడిపాల బాలయంగముని ఉమ్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఆయన ఇచ్చిన దాంట్లోనే ముఖ్యంగా ఏదో పులివెందుల కేసు సునీత గారి మీద, అదేవిధంగా అప్పటికి రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసులో దాని వెనక మేము ఉన్నామనేది వాళ్ళ అభిప్రాయం. అని ఉమ్, వాళ్ళు ఎవరో డిస్కస్ చేసుకుంటా ఉంటే ఆ విషయం మాకు తెలిసి అతన్ని పులివెందుల్లో వెంబడించి బెదిరించి ఈ వార్నింగ్ ఇచ్చామంట, ఆ కేసు గురించి మా గురించి మాట్లాడొద్దు అనేది. ఇది కంప్లైంట్. ఉమ్, అది ఎప్పటికి ఇది 22/10/25 ఇచ్చాడు, పోయిన నెల ఇచ్చాడు. ఉమ్, అప్పుడు కరెక్ట్ ఒక నెల ముందర అంటాడు, ఒక డేట్ గానీ ఒక టైం గానీ చెప్పలేదు ఆయన. ఒక నెల ముందర అంటే నేను యాక్చువల్ గా ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ఎప్పుడు నేను పులివెందుల వైపు పోలేదు. ఓకే. కడప జిల్లాలోకి మాత్రం కూడా కడపకు 2 మార్లు వచ్చాను, ఎప్పుడో జూన్ ఆగస్టులోన పెళ్లిళ్ళకి అటేది. ఉమ్, అప్పుడు ఇప్పుడు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దేశ ఐఓ ప్రకాష్ బాబుతో కూడా నేను కలవడం జరిగింది. పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి కూతురు పెళ్లికి నేను అటెండ్ అయినా. ఉమ్, ఇద్దరం కూడా కూర్చొని పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం. అదే లాస్ట్ ఇంకా మళ్ళా నేను కడప జిల్లాలోకి కూడా ఎంటర్ కాలేదు. జనరల్ గా నేను రావడం కూడా లేదు. ఎప్పుడైనా వస్తే మా స్వగ్రామం కర్నూలు జిల్లాలో ఏదన్నా మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదన్నా ఉంటే, ఏదన్నా చెడు మంచి కార్యక్రమాలు ఉంటే తప్పక మనం చేయాలి. ఎందుకంటే ఉమ్, లాస్ట్ 1.5 year నుంచి మా మిస్సెస్ డర్మటోమయోసిస్ అని క్యాన్సర్ అసోసియేటెడ్ డర్మటోమయోసిస్ తో మొబిలిటీ లేదు. ఓకే. ఆమెకు 24 hours ఉండి నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఉమ్, నేను ఈయన చెప్పిన డేట్ లో నేను యాక్చువల్గా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉంటాను, నేను నిమ్స్ లో ఉండింటాను మా మిస్సెస్ తో పాటు. ఓకే. నేను ఎక్కడ ఉండేది, నా కాల్ డీటెయిల్స్ చూస్తే తెలుస్తాయి. ఉమ్, ఆయన కూడా ఒక నంబర్ ఇచ్చాడు, ఆయన ఫోన్ నంబర్ 7032204456 అని. ఆయన కాల్ డీటెయిల్స్ చూస్తే తెలుస్తాయి. ఉమ్, తర్వాత ఆయన రామకృష్ణ రెడ్డి అని రాజపాలెం ఉంటాడు, పొద్దుటూరు దగ్గర ఏఎస్ఐ. ఉమ్, ఆయన కాల్ డీటెయిల్స్ ఆయన చూస్తే మేమంతా ఒకసాట ఉండాలి కదా పులివెందుల్లో ఆ రోజు. అవును. ఉమ్, అంటే అక్టోబర్ 22 ఇచ్చాడు, సెప్టెంబర్ నెలంతా చూసుకోమనండి, అక్టోబర్ నెలంతా చూసుకోమనండి. ఉమ్, లేకపోతే మా టైం లైన్ ఉంటది గూగుల్లో, ఎప్పుడు నేను ఆన్లైనే పెడతాను నా లొకేషన్, ఉమ్, అవి కూడా చూసుకోమనండి. ఉమ్, ఏముండదండి, అది ఏదో ఒక క్రిమినల్ కేసు ఒకటి రిజిస్టర్ చేసి వాళ్ళకి మాకు నోటీసులు ఇవ్వచ్చు దీంట్లోన. ఉమ్, ఎందుకంటే ఒక సెక్షన్ కి ఏమో 6 నెలలు ఉంది పనిష్మెంట్, ఉమ్, ఇంకొక సెక్షన్ కి 2 years ఉంది వాళ్ళు అప్లై చేసినవి. ఉమ్, దానిలకు నాకు కానీ లేకపోతే ఏఎస్ఐ కానీ నోటీసులు ఇచ్చేసి ఇంకేదో లాగాలని చూస్తున్నారు. ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ పోలీసింగ్ తెలుసు కదా. ఉమ్, అదే ఉమ్, ఆ విధంగా నాకు తెలిసేంత వరకు ఏఎస్ఐకి నోటీస్ ఇచ్చి అతను ఏమన్నా ఎందుకంటే ఆయన సర్వీస్ లో ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడు, ఇప్పుడు రాజపాలెంలో ఉన్నట్టున్నాడు ఆయన. ఓకే. ఆయనకు నోటీస్ ఇచ్చి ఏదో ఆయనతో స్టేట్మెంట్ తీసుకొని ఆ విధంగా దీన్ని ఏదైనా పెద్దగా చేయాలని అనుకుంటున్నారేమో తెలియదు మాకు. ఓకే. కానీ దీంట్లో ఆరోపించినది అన్ని కూడా అబద్ధమే. ఉమ్, ఎందుకంటే దీంట్లో వాళ్ళు పైన డిస్కస్ చేసిన కేసు వివేకానంద రెడ్డి గారికి 35 ఏళ్ళు పిఏగా, అంటే ప్రైవేట్ పిఏగా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ అది మూలి వెంకటకృష్ణారెడ్డి గారని. ఉమ్, ఆయనే మర్డర్ కేసులో కూడా ఆయనే కంప్లైంట్. ఉమ్, 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 ఎవరు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఆయనే కంప్లైనెంట్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఉమ్, నెక్స్ట్ ఆయనే రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయనే ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ బాడీని చూసింది ఆయనే, చేసింది ఆయనే. ఉమ్, ఆయన 2021లో డిసెంబర్ నవంబర్ ప్రాంతంలో ఈ రామ్ సింగ్ అనేది ఆయన అడిషనల్ ఎస్పీ ఉమ్, నన్ను అటాక్ చేస్తున్నారు సునీత రాజశేఖర రెడ్డి వాళ్ళ ప్రోద్బలంతో అని ఏదో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్. ఉమ్, అక్కడ రిజిస్టర్ కాలేదు. ఓకే. తర్వాత ఆయన 154 సబ్సెక్షన్ 3 కింద ఎస్పీ గారికి పర్సనల్ గా ఇచ్చి వచ్చాడు, ఉమ్, రచన కల్పించండి సంథింగ్ లైక్ దట్, నాకు అంత గుర్తులేదు. ఉమ్, తర్వాత అది కూడా కంప్లైంట్ రిజిస్టర్ కానందుకు ఆయన కోర్టులో వేసాడు, పులివెందుల కోర్టులో. 2021 సంగతి, ఇప్పుడు కాదు. ఉమ్, 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 తర్వాత వాళ్ళు 2023లో ఎండార్స్ చేశారు. ఉమ్, సంవత్సరాలు టైం తీసుకొని కోర్టు తర్వాత మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వండి. ఉమ్, అప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ లో అన్ని వేసేసారు ఆ కేసులో. రామ్ సింగ్ గారు కూడా
ఆ కేసు నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఉమ్, వేరే టీంని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సిబిఐ వేరే టీం వేసింది. ఆ టైంలో వాళ్ళు ఎండార్స్ చేశారు. ఓకే. కోర్టు ఉద్దేశం అదే ఉండొచ్చాము. ఎందుకంటే రామ్ సింగ్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నంత వరకు ఇవ్వలేదు. ఉమ్, తర్వాత దాని మీద పులివెందుల పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, వేశారు. ఉమ్, దీంట్లో మేము వెనక ఉన్నీకి ఎక్కడ ఉంటామండి దానికి? ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ ఆయన ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తుంది ఏంటంటే, అంటే ఇప్పుడు మీడియాలో వచ్చిన దాన్ని కాబట్టి మీరు చెప్పిన దాన్ని కావచ్చు, మీరేదో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలనో లేదంటే వేరేగా ఏదో మార్చాలని చెప్పేసి బెదిరిచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు అసలు మీరు అక్కడ ఉన్నారా, ఆ సర్వీస్లో ఉన్నారా, ఏంటి పరిస్థితి? నేను అక్కడ లేనండి. నేను నేను ఉమ్, నేను 2021 మేలోనే రిటైర్ అయిపోయాను. ఉమ్. మరి మీరు సర్వీస్లో లేకుండా ఎలా బెదిరిస్తారు? మీరు సర్వీస్లో లేరు, అంతకుముందు కూడా మీరు వేరే పోలీస్ అకాడమీకి సంబంధించి. సిఆర్పిసి ఎలా ఒప్పుకుంటదండి? ఆ. సిఆర్పిసి మేమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేకి ఎలా ఒప్పుకుంటది? ఉమ్, దీంట్లోన అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు మాకు తెలిసినంత వరకు ఓ, ఆయన మరి ఏమి ఉద్దేశంతో ఆయన తప్పించుకునేకో లేకపోతే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని మాకు తెలుసు. ఉమ్, చాలా రోజుల కింద తెలుసు. ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేశారు, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి అది ఫాల్స్. ముందు ఛార్జ్ షీట్ వేశారు పులివెందుల సిఐ గారు. ఓకే. దాని మీద ఆ, దాంట్లో ముద్దాయిలంతా క్వాస్ కోసం పోయారు. హైకోర్టులోనే క్వాస్ పిటిషన్ ని డిస్మిస్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంత లోపల గవర్నమెంట్ మారింది. మళ్ళీ కొత్త వచ్చిన పులివెందుల డిఎస్పీ గారు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఉమ్, ఇది తప్పు కేసు అని దాని మీద దాంట్లో ఉన్న మెటీరియల్ అంటే మెయిన్ థీమ్ ఫ్యాక్ట్స్ మీద పోలేదు వాళ్ళు. దీన్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారనే దాని మీద పోయారు. ఉమ్, నేను ఆ టైంలో నేను మా మిస్సెస్ కు ఈ గాలి మార్చి అంటే ఆమె సైకలాజికల్ గా బాగా డిప్రెస్ అయినప్పుడు నేను ఇంతకుముందు పనిచేసి క్లోజ్ ఉన్న ఊర్లు తిరిగి అనంతపూర్ కానీ లేకపోతే కర్నూలు ఉమ్, ఆ టైంలో ఈ పులివెందుల సిఐ రామకృష్ణారెడ్డి ఈ కొంచెము ఆమె తరఫున రిలేటివ్ అవుతాడు. వాళ్ళ అక్కగారి కూతురును వాళ్ళ బామర్దికి ఎవరికో ఇచ్చారు. మొదటి నుంచి కూడా మేము 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఉమ్, ఆమె బాగా క్లోజ్గా ఉండేది. వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. ఓకే. వాళ్ళందరినీ పలకరిస్తే ఒక 2 రోజులు ఉందామని మేము ఆడ ఒక వారం రోజులు ఏమి ఉన్నట్టున్నాం నాకు గుర్తున్నంత వరకు. ఉమ్, దాన్ని మా కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఉమ్, వీళ్ళు ఏదో ఇన్వాల్వ్ అయినారని ఏదో ఊహాగానాలు ఏది నిలబడదు. ఆ కేసులో ఆ టైంలో మమ్మల్ని విచారణ చేసింటే పోలీసులు మేము చెప్పిండే వాళ్ళం ఏం జరిగింది. ఉమ్, ఒకవేళ మేము బెదిరించి ఆయన ఇన్స్పెక్టర్ గారు సంతకాలు చేసి ఇన్వెస్టిగేషన్ అంతా వెనక ఇట్లా తుపాకీ పెట్టో లేకపోతే కత్తి పెట్టో సంతకాలు చేయించినారు అన్నట్ల స్టేట్మెంట్ ఇచ్చినట్ల ఉమ్, జరగదు కదా పోలీసులు. ఉమ్, 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 ఉమ్. మరి అందరు పోలీస్ ఆఫీసర్స్ కూడా మరి ఇలా చేస్తే మరి ఎలా ఉంటది? ఒకవేళ అలా చేస్తే ఆ పిరికితనానికి ఆయన రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఉమ్, పవర్ అనేది పోలీసులో తప్పదు. ఉమ్, అలా ఎలా చేస్తారు? నేను చెప్పినా ఇంకోటి చెప్పినా ఇంకో పొలిటీషియన్ చెప్పినా ఒక తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ అది ఒక నేరం చేసి ఎలా చేస్తాడు ఆయన? అది సంవత్సరం తర్వాత చెప్పడం అంటే. ఓకే, ఓకే, ఓకే. మరి ఇక్కడ ఆయన ఆయన ఏదో స్కిన్ సేవ్ చేసుకునేకో లేకపోతే పోస్టింగ్ల కోసమో చేస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్, ఇంతమంది పిఆర్ లో ఉన్నారు ఇన్స్పెక్టర్స్ కి, ఆయనకు ఆ స్టేట్మెంట్ అయిపోతేనే ఇమీడియట్ గా ఆయనకు మంచి పోస్టింగ్ ఇచ్చారు. ఓకే, ఓకే. మామూలుగా పులివెందుల్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వరు. ఇప్పుడు డిఎస్పీ అంతా పిఆర్ లో ఉన్నారు. ఉమ్, ఉమ్, ఈయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక ఆయనకి మంచి పోస్టింగ్ ఇచ్చారు. కాబట్టి అది పెద్ద నేరం కదా. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అసలు పోలీసు ఏపీపీ గారు పీపీ గారు ఒపీనియన్ ఇస్తే కూడా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎవరు ఏలు పెట్టేకి అని అబ్జెక్షన్ తీసుకుంటారు. ఉమ్, అసలు సంబంధం లేని మాలాంటి వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ లో అంటే ఏఎస్ఐ బెదిరిస్తున్నారని చెప్పాడు ఆయన. ఏఎస్ఐ ప్లస్ ఏమైనా బెదిరిస్తే మేము సంతకాలు పెట్టినామండి ఏదో సంథింగ్ ఏదో చెప్పినట్టు నేను చూడలేదు ఆ స్టేట్మెంట్, కానీ అట్లా వచ్చింది. ఓకే. తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే నేను అతనితో మాట్లాడలేదు. తర్వాత ఏంది ఎంక్వైరీ చేస్తే లేదు నన్ను బాగా బెదిరించారు ఆఫీసర్స్, అదేదో కేసు రెఫర్ చేయించుకునేకే గవర్నమెంట్ నుండి ప్రెజర్ ఉంది అందుకోసం అలా రికార్డ్ చేశారన్నారు. సరే మనకేం సమస్య లేదు, అది ఏదో వాళ్ళు ఏమన్నా చేస్తే మేము కూడా అనలే. ఒకవేళ ఆ కేసు అప్పుడు మమ్మల్ని అడిగింటే మేము చెప్పిండే వాళ్ళం ఏం జరిగింది, మాకు సంబంధం లేదని చెప్పిండే వాళ్ళం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు తీసి అది అది నాకు తెలిసిన విషయం ఏమంటే సునీత గారు హైదరాబాద్ కు వస్తూ పోతూ డిఐజీ గారిని బాగా ప్రెజర్ పెడుతుందని, గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతుందని, అంటే మేమేదో చేసామని
వాళ్ళకి ఎవరో పులివెందల్లో ఎవరో చెప్పారో ఏమో కదా తెలియదు మాకు. ఉమ్, మేము దాంట్లో మేము కారణం దానికి ఈ వాళ్ళ మీద కేసు పెట్టే కానీ మేము 2021లో నేను ఆ కేసు ఉమ్, అంటే నేను ఎక్కడో వేరే చాట ఉన్నాను, నేను లేను యాక్చువల్ గా. ఉమ్, అసలు పులివెందలకు మాకు సంబంధం లేదు. పెద్ద కృష్ణారెడ్డి కూడా అంత మాకు తర్వాత పరిచయం అయినాడు కానీ ఉమ్, అప్పుడు ఎప్పుడో పరిచయం ఉండేది, పరిచయం లేదని చెప్పాం. అయితే మేము దానికి కారణం కాదు. ఉమ్. మేమైతే ఎక్కువ సమస్య చట్టపరంగా కానీ లేకపోతే నైతికంగా కూడా మేము కారణం కాదు. ఇంకోటి సార్, ఇంకొక మెయిన్ ఇష్యూ దీనికి సంబంధించి ఇప్పుడు చెప్తున్నట్టు సరే ఈ కేసు రిజిస్టర్ అవుతూ వచ్చింది, దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే పోలీసులు మీరు కూడా పోలీస్ అధికారిగా పనిచేశారు, లా గురించి తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇట్లాంటి కేసు డిఐజీ గారికి ఇచ్చి ఒక కేసు రిజిస్టర్ చేసి ఆయన ఒక మెమో ఇచ్చి ఆర్సిఎస్పీకి ఇచ్చినారంటే దీని కాన్సిక్వెన్సెస్ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చిన ఇల్లు క్రిమినల్ ఇంటిమిడేషన్ లేకపోతే రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అనేటివి ఒకటేమో 1 month ఉంది పనిష్మెంట్ అంతే రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్ కి. ఇంకోటి క్రిమినల్ ఇంటిమిడేషన్ వచ్చేసి 2 years ఉంది. ఈ కేసుకు ఇంత హడావుడి చేసి పులివెందుల్లో న్యాయం జరగదని డిఐ దగ్గర పోయిన ఇవన్నీ డ్రామాలేదు. ఎందుకంటే ఇదే మొత్తం టోటల్ గా అబద్ధం. నేను 1.5 సంవత్సరం నుంచి పులివెందులకే పోలేదు. ఆయన రాజపాలెంలో ఉద్యోగం చేసుకుంటుంటాడు. ఆయన గీడీలు చూసి తెలుస్తాయి, నా కాల్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి, నా గూగుల్ అకౌంట్, నా టైం లైన్. ఎందుకంటే నేను ఎప్పుడు లొకేషన్ ఆనే పెట్టుకుంటాను, నా టైం లైన్ చూస్తే కూడా తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు ఏమంటే ఒక వేగ్గా ఇచ్చాడు సుమారు నెల కిందట అని, ఆ డేట్ చెప్తే నేను ప్రతిరోజు కూడా నేను సీసీ కెమెరాలో నాది ఉంటుంది. ఎందుకంటే మేము నివసించే కమ్యూనిటీలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. అవును అవును అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏదో 3 నెలల పైన దాన్ని ఉంటాయని తెలుస్తుంది. అదే పైనగా నేను ఆ టైంలో సుమారు నెల అంటే నేను ఎప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఆమెతో పాటే ఉంటాను. ఓకే. ఆ గవర్నమెంట్ సీసీ కెమెరాలో కూడా నా ప్రజెన్స్ రికార్డ్ అయ్యింది. వాళ్ళు న్యాయంగా చేయాలంటే చేయొచ్చు. ఇది 2 రకాలండి. కర్నూలులో ఇది పులివెందుల్లో రిజిస్టర్ కాకుండా పులివెందుల్లో పెడితే మాకు న్యాయం జరగదని కర్నూలుకు పోయినాడు ఈయన డిఐజీ దగ్గరికి. వాళ్ళు ఎవరో చెప్పారంట చిన్న పల్లెలో మురారి సెంటర్ లో, అరే నాయన ఇది పులివెందులు ఇస్తే నీకు తీసుకోరు, డిఐజీ కర్నూలు మాత్రమే దీన్ని చేస్తాడని బాగా ప్రచారం ఉన్నట్టుంది అక్కడ. ఆ పల్లెలో చెప్పారంటే ఆయనకి, నువ్వు పులివెందుల్లో ఫిర్యాదు ఇస్తే న్యాయం జరగదు, నువ్వు కర్నూలుకు వెళ్ళి డిఐజీ సార్ గారికి ఫిర్యాదు ఇవ్వమని చెప్పారు. ఫిర్యాదు ఇచ్చారు. తర్వాత కడప ఎస్పీ గారు దీన్ని ఏమైతుందంటే అక్కడ కేసు రిజిస్టర్ అయినాక జిల్లా నుంచి జిల్లాకు మార్చేటప్పుడు త్రూ ఎస్పీ పంపిస్తారు. ఓకే ఓకే. ఎస్పీ నుంచి ఆ ఎస్పీ పోయింది. ఆ ఎస్పీ గారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకముందే పాపం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారిని ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. అంటే కర్నూలు సరే పులివెందుల అర్బన్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్, పులివెందుల పోలీస్ స్టేషన్ అది. ఆ ఇన్స్పెక్టర్ గారికి కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కి ఉన్నారు ప్రకాష్ గారు అని, ప్రకాష్ బాబు అని ఆయన నాతో పాటు పనిచేశారు. 2004లో నేను పులివెందుల సిఐ వచ్చినప్పుడు వారు అప్పటికి అక్కడే పులివెందుల ఎస్ఐగా ఉన్నారు. ఓకే. ఆయన కూడా మాలాంటి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు. చాలా పౌరుషం ఉన్న వ్యక్తి, అంటే బాగా చేసే వ్యక్తి. ఇప్పుడు కూడా చాలా బాగా చేశాడు ఆయన. ఆయన మీద నాకు బాగా గౌరవం ఉంది. కొన్ని ప్రైవేట్ కేసులు కూడా ఆయన పెట్టించుకొని చాలా ఇబ్బంది పడినాడు. అంతకన్నా ముందు సింహాద్రిపురంలో అక్కడ ఇక్కడ పనిచేసేటప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి ఈ కేసుకు సంబంధించి మీలాంటి వాళ్ళ పేర్లు బయట పెట్టడం వల్ల, అంటే ఈ కేసులో ఇంకా ఏదో జరిగింది అనేటువంటి ఒక ఇండికేషన్ ని మీడియాలో ప్రచారం చేయడం వల్ల ఈ కేసుని మళ్ళీ ఉనికిలోకి తీసుకొస్తున్నారనుకోవాలా? ఏం మరి ఇప్పుడు ఎందుకంటే ప్రతిది కూడా ఈ కొన్ని పేపర్లు నేను ఆ ఛానల్స్ పేరు, ఆ పేపర్ల పత్రికల పేర్లో నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏం రాస్తే నెక్స్ట్ అదే స్టెప్ లో వాళ్ళు పోతారని తెలుస్తా ఉంది. నాకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఉంటాం కదా మేము కూడా పనిచేసాం అక్కడ మాకు శిష్యులు ఉంటారు, పోలీసులు చెప్తా ఉంటారు కదా, వీళ్ళని పిలిచి ఏదో విధంగా పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ చేసేకి అవసరమైనది ఈ కేసు అనే అర్థమైంది. ఓకే. మిమ్మల్ని అయితే ఎందుకంటే మాకు దీంట్లో నోటీస్ ఇవ్వచ్చు,
35 సెక్షన్ 35(3) BNSS కింద నోటీస్ ఇచ్చేసి, ఇంతకుముందు 41A అంటుండే, ఇప్పుడు అది మారింది. ఉమ్, దాని కింద నోటీస్ ఇచ్చేసి తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏదో రాసుకొని చేయాలనేది వాళ్ళ ఉద్దేశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఓకే. ఉమ్, ముందు ఏఎస్ఐకి ఆయన సర్వీస్ లో ఉన్నాడు కదా పాపం, ఉమ్, చిన్న ఉద్యోగస్తులు అతనికి ఏమైనా బెదిరించి కావాల్సింది ఏంటంటే రాసుకుంటారేమో, ఉమ్, రాసుకొని లేకపోతే ఓ వాంగ్మూలం చెప్పినాడేనో ఉమ్, ఏదో ఒకటి చేసి ఆ విధంగా చేసి దాని మీద తర్వాత ఏం స్టెప్ తీసుకుంటారో తెలియదు. ఉమ్, ఉమ్. నాకు తెలిసినంత వరకు ఇంకా పైనుంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తే ఆ విధంగా చేస్తాము అని అన్నారు. పైనుంటి అంటే మరి ఎక్కడి నుండి వస్తాయో నాకు తెలియదు. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు కేసును బట్టి విచారణ చేయము, కేసులో ఉన్నటువంటి పాయింట్స్ని బట్టి విచారణ చేయము, పైన చెప్పేటువంటి అధికారులు లేదంటే పైన చెప్పేటువంటి రాజకీయ నాయకులు చెప్పిన దాన్ని బట్టి విచారణ చేస్తారన్నట్టుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే. మరి నాకు అలాగనే నాకు వచ్చిన అంటే కేసుని బట్టి చూస్తే అర్థమైపోతుంది అది, ఇండికేషన్స్ అన్నీ కూడా. ఇన్ఫర్మేషన్ అలాగనే ఉంది. అయితే నాకు అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ప్రవీణ్ సార్ అయితేనేమి, డాక్టర్ మన డిఐజీ గారు, వీళ్ళందరూ కూడా మంచి చరిత్ర కలిగిన వాళ్ళే. కానీ మరి ఎస్పీ గారు, కడప ఎస్పీ, మన ఏదో కేసులో పెడితే ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఇమీడియట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి విఆర్ పంపించారు. ఆయన కూడా కొంచెం ముక్కుసూటిగా నిక్కచ్చిగా చేసేవాడే కాబట్టి ఇది కర్నూలు వరకు పోయినట్లుంది. కర్నూలులో పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆయన అయితే చేయరేమో అని. అంటే కడపను దాటి కర్నూలులో వెళ్ళి మరి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారంటే మరి ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్ని కూడా సెక్షన్స్ ఇచ్చేలాగా చేస్తున్నారు. మరి డిఐజీ నుంచి ఇండికేషన్స్ వచ్చాయంటే దీని వెనక పొలిటికల్ కాన్స్పిరెన్సీ, పొలిటికల్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ మీద ఉన్నప్పుడు ఏదో పొలిటికల్ గానా లేకపోతే ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉండే చేశారు. కానీ మరింత వేగ ఎఫ్ఐఆర్ అనేది మరి పులివెందల అనేది పులివెందలకి, ఎందుకంటే నేను 1.5 సంవత్సరం నేను లేను అక్కడ. ఇప్పుడు ఏమి టెక్నికల్ కదా, మన ఈ కేసు మన సునీత గారి మీద పిఏ గారు పెట్టిన కేసు కూడా అన్ని కూడా ఓన్లీ ఫోను, కాల్ డీటెయిల్స్, వాళ్ళ లొకేషన్ ఆధారంగానే వాళ్ళు రెఫర్ చేశారు. ఓకే. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, నేను నా కాల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు, నా టైం లైన్ చూసుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్ లో వస్తుంది ఎక్కడ ఉన్నాడని, లేకపోతే సీసీ కెమెరా ఫుటేజ్. వాళ్ళు ఆ డేట్ నాకు ఇస్తే నేను నా ఫుటేజ్ కూడా ఇస్తాను అఫీషియల్ గా. లేకపోతే వాళ్ళు ఎవరికి అడ్రస్ చేయాలో కూడా చెప్పి వాళ్ళకే ఇప్పిస్తాను సీసీ ఫుటేజ్. సో ఆల్రెడీ మీ సైడ్ నుంచి అయితే ఎలాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లేదు, మీరు క్లియర్గా ఉన్నారు. మీరు ఏదైతే ఆయన మెన్షన్ చేసినటువంటి డేట్ ఉందో ఆ డేట్లో దానికి సంబంధించి మీరు హాస్పిటల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా అనేటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, మీ కాల్ డేటా మొత్తం మీరు అంతా కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు, కోర్టుకి కావచ్చు లేదంటే పోలీసులకు కానీ ఇవ్వడానికి. వెరీ సింపుల్. అది మనం ఎప్పుడైనా నేరం చేసింటే కదా, అదే కదా, తప్పు చేస్తే కదా భయం మాకు ఉంటుంది. నేను 1.5 సంవత్సరముగా అక్కడ పోలేదు. కడప జిల్లాకి 2 సార్లు ఎంటర్ అయినా, అది జూన్ లో, ఆగస్టులోనే, అది కడపలో పెళ్లికి అటెండ్ అయినా. నేను ప్రకాష్ బాబు ఏఎస్ఐ ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కలిశాను కూడా. నేను వెళ్ళిపోయేది ఉంటే ఆయన వస్తున్నాడంటే ఆయన కోసం వెయిట్ చేసి కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆయన నేను కలిసి పని చేశాం కాబట్టి. మళ్ళీ ఎప్పుడు రాలేదండి నేను అసలు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ కి పోవడంలే నేను. ఎప్పుడైతే విజయవాడ లేకపోతే ఏలూరులో కోర్టుకు అటెండ్ కానీకే వెళ్తుంటాను. నాకు అసలు అక్కడ నుండి కదిలే పరిస్థితి లేదు. గత లాస్ట్ 6 months నుంచి మా మిస్సెస్ క్యాన్సర్ అసోసియేటెడ్ డెర్మటోమయోసిస్ అని, ఆమె కొంచెం అనారోగ్య కారణాలతో ఉన్నారు. ఆమె ఇమోబిలిటీ, ఆమె మూవ్ కాలేదు, కదలలేదు. బాత్రూమ్ కూడా మేమే తీసుకొని పోయే పరిస్థితి. కాబట్టి నేను పెట్టాలంటే మా కొడుకు డాక్టర్ అక్కడ, మా పిల్లలంతా అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దీన్ని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని కదలాలి అక్కడ నుండి. నేను ఎక్కడన్నా పోవాలంటే కూడా అంత ఫ్రీ కూడా లేదు నా పరిస్థితి. కాబట్టి ఆయన చెప్పిన డేట్లలో నేను పులివెందులకు వచ్చింది లేదు, బెదిరించింది లేదు, ఏం లేదు, అన్ని అబద్ధం. స్పెసిఫిక్ డేట్ గానీ టైం గానీ చెప్పలేదు ఆయన. సుమారు నెల కిందట అంటాడు. అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చులే అనుకున్నారు వాళ్ళు. అసలు నా కాల్ డీటెయిల్స్ చూసుకున్నాను. సుమారు నెల కిందట అంటే కనీసం ఇప్పుడు చూసుకోమను. నేను వాళ్ళకన్నా బెటర్ గా నేనే ఎవిడెన్స్ ఇస్తాను నన్ను అడిగితే. కేసు ఫైల్ చేయాలనుకుంటే మీరే చెప్తారంటారా?
లేదా నేను వాళ్ళకి కావాల్సిన ఆధారాలు ఏమన్నా ఉంటే నేనే ఇస్తానేమో. అదే నేను కదా. కూడా అదే ఉద్యోగం చేసి వచ్చాను కదా, ఏం కావాలంటే అది ఇస్తాను. మ్మ్, ఒకవేళ నీకు తెలుసు నేనేమన్నా కదా. తప్పు చేసి ఉంటే నేను లోపలికి వెళ్ళిపోతాను. నాకేం. ఓకే ఓకే. సో మీ అయితే వ్యూలో, నాకు మీ వ్యూ ప్రకారం చూసుకుంటే ఈ కేసు అంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్గా ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసింది తప్ప. అదే మరి మరి అతను ఎవరో తెలియదు నాకు. మ్మ్. పైడిపాల కుల్లయ్యప్ప సన్న పైడిపాల బాలయంగముని అంట ఎవరో ఆయన. నేను ఎప్పుడో 2004-8లో చేశాను. నా పేరు కూడా గుర్తుండదు ఆడ మ్మ్. ఇన్స్పెక్టర్ గా. మ్మ్. ఆయన ఎవరో చెప్తే అసలు ఆయన గురించి మాకు ఏం మోటివ్ ఉంటదండి? ఏదైనా కేసులు ఉందంటే ఒక మోటివ్ ఉండాలి కదా. మ్మ్. ఈ కేసు గురించి ఈ విధంగా చేసినారని పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఈయన డిస్కస్ చేస్తే ఇతన్నే ఐడెంటిఫై ఎందుకు చేస్తాం? ఓకే. పెద్ద అందరూ పెద్ద వాళ్ళు ఉంటారు సునీత కదా. గారు చెప్తున్నారు ప్రతి వారము. ఆమె పులివెందల హైదరాబాద్ జర్నీ చేసినప్పుడు అంతా డిఐజీ గారిని కలిసి ఇదే చెప్తా ఉన్నారు. మ్మ్. ఓకే. అన్ని దానిలో ఆమె చెప్తున్నది మా మీద యాక్షన్ తీసుకోవాలని కర్నూలు పులివెందల డిఎస్పీ గారికి అందరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అంతా డిస్కస్ చేస్తారు. చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. ఎవరో యంగమునిని మేము టార్గెట్ చేయాల్సిన పని ఉంది. ఆ కుల్లాయప్పని ఎక్కడో ఆయన XYZ మనకు మ్మ్. 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 ఆయన ఒక్కడే కాదు, అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఓకే. ఎంతమందిని బెదిరిస్తున్నాము? మ్మ్. 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 ఇప్పుడు పేపర్లో అంతా రాశారు, వాళ్ళంతా బెదిరిస్తామా? అంతే కదా. మ్మ్. మన 5 మంది కాదు. మ్మ్. మ్మ్. సో మీ 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 వైపు నుంచి మీరు క్లియర్గా ఉన్నారు, దీనికి సంబంధించి ఏమున్నా సరే ఫేస్ చేయడానికి క్లియర్గా ఉన్నారు. వెరీ క్లియర్ అండి. తర్వాత కూడా ఈయన గురించి ఎంక్వైరీ చేసామాడ. మన పులివెందుల పోలీసులే మాకు ఇచ్చారు. మ్మ్. అతని మీద ఆల్రెడీ పులివెందుల కానిస్టేబుల్ ని చంపే ప్రయత్నం చేశాడని అతనికి 4 సంవత్సరాలు కన్విక్షన్ అయింది పులివెందుల టౌన్ లో. ఓ ఓకే. క్రైమ్ నెంబర్ 43/2022. ఓకే ఓకే. 498 కేసులు ఉన్నాయి, ఇంకా 9 కేసులు ఉన్నాయి అతని మీద. మ్మ్. ఈజ్ నాట్ ఏ క్లీన్ మ్యాన్. మ్మ్. 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 ఆల్రెడీ కన్విక్టెడ్ పర్సన్ ఆయన. ఎవరి మీద? పోలీసులను అసాల్ట్ చేస్తే. ఓ ఓ, ఓకే ఓకే. సో అలాంటి వ్యక్తి వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. మ్మ్. కన్విక్షన్ అయింది. మ్మ్. ఓకే 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 ఓకే. సరే సార్, చూద్దాం మరి దీనికి 22 పులివెందుల మ్మ్. ఇటువంటి వ్యక్తిని పిలిచి అతనితో మా మీద కంప్లైంట్ చేయడం అంటే ఏంది నాకు అర్థం కాలేదు. అసలు ఎవరైనా మ్మ్. మేమెవరు? మేము అసలు మేము ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ కావడం లే, భయపడి. సరే చూద్దాం మరి దీనికి సంబంధించి మరి రేపు పోలీసులు ఏం చేస్తారు, ఈ కేసుకు సంబంధించి ఏం చేస్తారు. నాకు ఐఓ మీద గట్టి నమ్మకం ఉంది. ఆయన అంత దిగజారడని. ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళ పోస్టింగ్ల కోసము లేకపోతే ఏదో ఒత్తిడి ఉంటది. వారు చౌదరి గారు అయినా కానీ అటువంటి వ్యక్తి కాదు ఆయన. ఎవరు? ప్రకాష్ బాబు గారు. మ్మ్. ఆ ఎస్పీ మీద, డిఐజీ గారి మీద, అందరి మీద కూడా మనకు గౌరవం ఉంది. మ్మ్. వాళ్ళు కూడా అన్ని టెక్నికల్ గానే చూసి ఈ కేసుని డిస్పోజ్ చేస్తారని అనుకుంటున్నాను. మ్మ్. చూద్దాం ఏమైతుందో. అట్లా కాకుండా ఉంటే ఏమైనా జరగదు. ఇప్పుడు న్యాయం జరగ కాబట్టి అశోక్ కుమార్ కూడా ముద్దాయి కావచ్చు. అదే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు రేపు నన్ను కూడా జాయిన్ చేసినా చేస్తారేమో. ఇలా ఎవరినైనా చేస్తారు. ఎందుకంటే పార్ట్ 2లో ఉన్నాయి 161 సిఆర్పి స్టేట్మెంట్. దానికో అది ఏదో రాసుకుంటూ పోతే దాన్ని నీకు ట్రయల్ అప్పుడు వచ్చేది. కానీ మిగతా అన్నిటి వరకు బెయిల్స్ కు, గీల్స్ కు, అరెస్ట్ కు అన్నిటి దాంట్లో అదే కోర్టు నమ్ముతుంది. అట్లుంది చట్టం కూడా. ఓకే ఓకే. కాబట్టి అది వాళ్ళ చేతిలో పని, ఏమైనా రావచ్చు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి. ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ చేయమంటున్నారు కానీ అది కూడా ఎవరు చేయడం లేదు. అలా చెప్పుకుంటూ ఉంటే లూప్ హోల్స్ చాలా కనిపిస్తున్నాయి, మరి వాటిని సరి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అది లేకుండా ఉంటే కూడా పోలీసు వాళ్ళు ముందుకు పోలేరు. అది కూడా ఉంది. నేను పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా. నేను ఈ కేసులో మేము 100% ఏ రకంగా కూడా మాకు సంబంధమే లేదు. అది అది వాళ్ళ అపోహలు. ఆయన ఎవరో ఇన్స్పెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చింటే నాకు అప్పుడే మాకు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంలోనే మాకు వాళ్ళు మమ్మల్ని కూడా ప్రశ్నించాల్సింది. క్వశ్చన్ చేసి మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేసి మా స్టేట్మెంట్ కూడా తీసుకుంటే మేము వీడియో కాల్ లో కూడా ఇస్తుంటాం ఆయనకు పిలిచింది. అప్పుడు అంతా అయిపోయాక అప్పుడు ఎందుకంటే అప్పుడు మేము కాదని చెప్తాం కదా, వాళ్ళకు వ్యతిరేకంగా మా వాంగ్మూలం ఉంటదని అప్పుడు చేసినట్లు లేరు. మేము కూడా మాకెందుకు సమస్య, వివేకానంద రెడ్డి గారి కూతురు మీద ఉన్న కేసు రెఫర్ చేస్తున్నారంటే మాకు కూడా సంతోషమే కదా, ఎందుకు ఈ సమస్య మేము పట్టించుకోలేదు. చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలా తీసుకుంటారు నిర్ణయాలు, తర్వాత ప్రభుత్వం. చెప్తున్నారా అందరి మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళు కరెక్ట్ చేస్తారని. అంటే
వాళ్ళు స్టూప్ డౌన్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్స్ కాదని నా నమ్మకం. ముఖ్యంగా ఐఓ మీద కానీ, ఆ ఎస్పీ మీద కానీ, డిఐజీ మీద కానీ. రైట్. ఇంకా అలా చేస్తానంటే మన కర్మ అంతే. మనకు మన స్టేట్ కొట్టిన కర్మ తప్పిస్తే ఇంకేం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీనికి అన్ని సంబంధించి రకాలుగా వాళ్ళకు ఎవిడెన్స్ ఇచ్చేసి నాకు సిద్ధంగా ఉన్నా. నా కాల్ డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళు పెట్టింటారు, వాళ్ళ ఇష్టం అది. ఎప్పుడైనా నా కాల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. దాంట్లో ప్రతిదీ నా లొకేషన్ ఉంటుంది. ఓకే సార్. కాల్ డీటెయిల్స్ లో ప్రతి కాల్కు నువ్వు ఏ టవర్ కింద నిలబడి కాల్ చేసినావు రోజు నేను 100 కాల్స్ వస్తుంటే నాకు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా అడ్వైజ్ కోసం, నాకు లీగల్ అడ్వైజ్ కోసం ఫోన్ చేస్తుంటారు, వాళ్ళకి చెప్తా ఉంటాం. కాబట్టి నా ఫోన్ ఎప్పుడు బిజీగానే ఉంటది. నా లొకేషన్స్ అన్ని తెలుసుకోవచ్చు. అదే విధంగా ముద్దాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయన ఫోన్ నంబర్ ఇచ్చాడో ఆయన డీటెయిల్స్ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ గా నా ఫోను, ఆయన ఫోను, రామకృష్ణ రెడ్డి ఏఎస్ఐ గారి ఫోన్, ఆ 3 ఫోన్లు ఒకటేసారి ఉండాలి కదా. అంతే కదా. లొకేషన్ ఒకటేసారి ఆయన లొకేషన్ ట్రాక్ చేయాలంటే టీం వచ్చిందంట, ఆ టీం ఫోన్ నంబర్లు అన్ని ఉండాలి. ఎలా చేశారనేది తెలియదు. ఓ రకంగా మాకు ఇటువంటి కంప్లైంట్ లో కేసు కట్టడం అనేది మా అదృష్టం. అంటే మేము కూడా హుషారైపోతాం. హుషారైనా ఏం చేసేది ఉంది, ఏమైనా కేసులు కట్టవచ్చు, మనమేం కాదనే. మరి ఇంత వేగ్ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేయడం కూడా మా అదృష్టం బాగుంది. ఓకే చూద్దాం సార్ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాజేశ్వర రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హార్టీ.